లాస్ట్ టైం నేను నర్సరీకి వెళ్ళినప్పుడైతే చాలా అంటే ఒక గులాబీ మొక్క, చామంతి మొక్క అండ్ ఎల్లో కలర్ గులాబీ, రెండు రెడ్ కలర్ ఎల్లో కలర్ గులాబీ అండ్ చామంతి మొక్కనైతే తీసుకొచ్చాను. వాటిల్లో అయితే రెడ్ కలర్ గులాబీ తెచ్చిన ఒక 1 వీక్కే చచ్చిపోయిందనమాట. ఇంకా ఎల్లో కలర్ గులాబీని అయితే ఇక్కడ వాష్ ఏరియాలో అయితే టబ్లో పెట్టేశాను. అది బాగా బతికింది, ఫ్లవర్స్ కూడా మంచిగా వస్తున్నాయి. చామంతి అయితే మొన్నటిదాకా పూలు బాగా పూసింది, ఇంక ఇప్పుడైతే పుయ్యట్లేదు, అంటే సీజన్ అయిపోయింది కావచ్చు. ఇంక ఎల్లో కలర్ బాగా బతికింది, ప్లస్ మొగ్గలు కూడా ఫుల్గా 5-6 మొగ్గలు అయితే ఉన్నాయి. కానీ చెట్టుకి ఏంటో చీడ పట్టింది. మరి దీనికి ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ ఎండగా ఉంది, మరి మీకు కనిపిస్తుందో లేదో. ఇట్లా అయితే పట్టేసింది, ఇట్లంతా బ్లాక్గా పువ్వు నిండుగా. పూలు అసలు ఎన్ని పూలు ఉన్నాయో, మొత్తం ఎల్లో కలర్ గులాబీ. అది అక్కడ ఒక పువ్వు ఉంది, ఇక్కడ ఒక పువ్వు ఉంది, అండ్ ఆల్రెడీ ఒక పువ్వు పూసింది చెట్టుకి. బాగా కలర్ కూడా షేడ్ అయిపోయింది ఎండలో ఉండి ఉండి ఉండి. ఇట్లా అయితే వస్తుంది, మరి ఎందుకు వస్తుందో తెలీదు. అది ఆల్రెడీ ఇంకా 2 మొగ్గలు అయితే కూడా ఉన్నాయి. ఈ మొగ్గలకు కూడా ఇది ఇలా ఉంది, మరి ఇదేంటో నాకైతే తెలియట్లేదు. చీమల చాక్పీస్ నలగొట్టేయమని వేరే వాళ్ళు చెప్తే వేశాను, అయినా కానీ పోవట్లేదు. మరి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. చెట్టు అయితే బాగా మంచిగా పెరిగింది. అయితే కనీసం నేను పెట్టుకోలేకపోయినా దేవుడి కన్నా పెడదాంలే అని అనుకున్నాను, కానీ అవి ఎటు కాకుండా అయిపోయినాయి. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.